నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భగవంతుడు ఒక్కడే, కానీ రూపాలు వేరు. పరమాత్ముడు ఆకారంలోనూ ఉంటాడు, నిరాకారంగానూ ఉంటాడు. ఆకారత్వానికి రూపగుణ విశేషాలు ప్రతీక అయితే, నిరాకార సూచికత్వానికి లింగాకృతి ప్రతీక. ఆద్యంతాలు లేని ఆదిదేవుని స్వరూపం సృష్టి రహస్యానికి ప్రతిబింబం. అలాంటి లింగమూర్తిగా ఈశ్వరుడు పలు నామధేయాలతో అలరారుతున్నాడు. మహాదేవుని నామ వైశిష్టం వెనుక ఆయా క్షేత్ర స్థల పురాణాలు, ప్రతిష్ఠించిన మహానీయులు, భక్తుల పేరులతో ముడిపడి ఉండటం ఒక ప్రత్యేకత. ఆ కోవలోనిదే శ్రీ సోమేశ్వరలింగం. శ్రీ సోమేశ్వరునిగా నీలకంఠుడు పలు ప్రాంతాలలో పూజలందుకుంటున్నాడు. ఆ పరంపరలోనే చిత్తూరు జిల్లా పొంగనూరులో శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరునిగా అంబికాపతి అలరారుతున్నాడు. ఈ దివ్యక్షేత్ర విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. చిత్తూరు జిల్లా పొంగనూరుకు పుణ్యపూరు అని ప్రసిద్ధి. ఎందుకంటే ఇక్కడే అనేక ప్రసిద్ధ ఆలయాలున్నాయి. అలాగే ఇది ఒకప్పుడు ఋషి పుంగవుల, ముని పుంగవుల నెలవు. అందుకే ఇది పుంగనూరు అయిందని చెబుతారు. ఈ పట్టణంలో అనేక శతాబ్దాలుగా భాసిల్లుతోన్న సుప్రసిద్ధ శైవ సన్నిధానం పార్వతీ సమేత సోమేశ్వర స్వామి ఆలయం. విస్తారమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయం ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక భావనకు అచ్చమైన చిరునామా. ప్రధాన ఆలయం ముంగిట సమున్నతమైన వర్ణశోభిత రాజగోపురం ఉంటుంది. 3 అంతస్తులతో, పంచ కలశాలతో సంపూర్ణ శిల్ప సదృశ్యంగా, ఎంతో ఆకర్షణీయంగా మహారాజు గోపురం ప్రకటితమవుతుంది. ఈ గోపురంపై శివలీలా విశేషాలు, శివభక్తుల భక్తి పారమ్యత, శివపార్వతుల కళ్యాణ పుట్టాలు, శివ పరివార దేవతలు, శివభక్తుల గాథలతో ముడిపడిన సన్నివేశాలు శిల్పీకృతమై ఉంటాయి. నానా విధమైన రంగుల హంగుల మేళవింపుతో గోచరమయ్యే శిల్ప కళా సమాహారం ప్రాచీన ఆధునిక కళా నైపుణ్యానికి ప్రతీకగా భాసిల్లుతుంది. చోళుల కాలం నాటి శిల్పకళా వైభవం, ఆ శిల్పాలకు వర్ణాల్ని అద్దిన ఆధునిక కళా ప్రాభవం భక్తుల్ని ముచ్చటగొలుపుతాయి. రాజగోపురంపై ఉన్న పంచకలశాలు పంచకోశాలకు ప్రతీకలైతే, 3 అంతస్తులు మనోవాక్కాయ కర్మలనే త్రికరణాలకు సూచికలు. మహారాజు గోపురం శరీరానికి ప్రతిఫలనం. శరీరమనే మాధ్యమం గుండా మనోవాక్కాయ కర్మలనే త్రికరణాల్ని శుద్ధిగా ఉంచుకొని, పంచకోశాల నేపథ్యంగా ఆత్మ ప్రక్షాళనతో జీవుడు దేవుణ్ణి సమీపించాలని మహారాజు గోపురం ద్వారా భక్తుడు భగవంతుణ్ణి సమీపిస్తాడు. మహారాజు గోపురం ప్రధాన ఆలయాల మధ్య సమున్నతమైన రాతి స్తంభం ధ్వజస్తంభంగా ప్రకటితమవుతుంది. ధ్వజస్తంభానికి ముఖ మంటపానికి మధ్యలో నందీశ్వర మంటపం ప్రత్యేకంగా ఉంటుంది. చోళరాజులు నిర్మించిన శివక్షేత్రంలో ఈ అంశం ప్రస్ఫుటమవుతుంది. నందీశ్వర మంటపాన్ని చోళరాజులు సకల కళా సమన్వితంగా నిర్మింపచేసి భారీ నంది విగ్రహాన్ని నెలకొల్పడం సంప్రదాయం. పుంగనూరు సోమేశ్వర సన్నిధానంలో కూడా అది కొనసాగింది. గర్భాలయంలో లింగమూర్తికి ఎంత ప్రాముఖ్యం ఉంటుందో, నందీశ్వర మంటపంలోని నందికి అదే ప్రాధాన్యం ఉంటుంది. ప్రధాన ఆలయ గోపురం వర్తులాకృతిలో పలు శిల్ప సమాహారంగా చోళుల కాల కళా నైపుణ్యానికి దర్పణంగా ఉంటుంది. గర్భాలయ ముఖద్వారంపై శంభో శంకర హరహర మహాదేవ అనే శివ సన్నుతి లిఖితమై ఉంటుంది. ఆ శివనామ స్మరణను చేస్తూ నోరారా సోమేశ్వరుణ్ణి సంకీర్తిస్తూ భక్తులు సోమేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. సోమేశ్వరుడు అనగా సోముడు అంటే చంద్రుని కళలతో ప్రస్ఫుటం అయ్యే శివస్వరూపం. చంద్రుడే శివుని సిగపువ్వుగా అలంకృతమై ఉంటాడు. పరమేశ్వరుని కృప వల్లనే చంద్రుడు సిరివెన్నెల్ని వెదజల్లుతున్నాడు. చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగమే సోమేశ్వరలింగం. చంద్ర గమనానుసారం ఈ లింగమూర్తిపై ప్రసరించే చంద్రకాంతులు మారుతూ ఉంటాయి. శివశక్తుల మేలు కలయికే ఈ సకల చరాచర జగత్తుకి మూలాధారం. ఎక్కడ శక్తి అనగా చైతన్యం ఉంటుందో అక్కడే శివం అంటే శుభం, ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ నేపథ్యంలోనే జగన్మాత కూడా ఈ సోమేశ్వరుని కోవెలలోనే మూల మంత్ర స్వరూపిణిగా పార్వతీమాతగా విలసిల్లుతోంది. స్థానకమూర్తిగా, సర్వాలంకృత మూర్తిగా, భక్తానుగ్రహదాయినిగా అపర్ణ అలరారుతోంది.
పానవట్టంపై దేదీప్యమానమైన కాంతుల్ని విరజిమ్ముతూ సోమేశ్వరుడు దర్శనమిస్తాడు. దశ శీర్ష పణి ఆభరణంగా ధరించిన సోమేశ్వరుడు విశ్వశంభువునిగా ప్రకటితమవుతున్నాడు. విశ్వాక్షం విశ్వశంభువం అంటూ మంత్రపుష్పం సర్వేశ్వరుణ్ణి స్తుతించింది. సూర్య, అగ్ని, చంద్ర, ఇంద్ర, పర్జన్య స్వరూపునిగా సోమేశ్వరుడు లోకానికి సమస్త సుఖాలు సమకూరుస్తాడు. ఈశ్వరునిగా నమో శంభవేచ మయోభవేచ అంటూ రుద్రం, విష్ణువుగా శంభురాదిత్యః అంటూ విష్ణు సహస్రనామం ఘనంగా కీర్తించాయి. అలాంటి సోమేశ్వర స్వామిని దర్శించుకుని భక్తులు తన్మయ భరితులై తరిస్తారు. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ. పుంగనూరు శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. ఇతర దేవీ దేవతలందరూ ఈ ఉపాలయాలలో పూజలందుకుంటున్నారు. ఈ ఉపాలయాన్ని సందర్శించిన అనంతరం భక్తులు సంపూర్ణంగా శివకుటుంబ అనుగ్రహాన్ని పొందినవారవుతారు. గర్భాలయంలో ముగ్గురమ్మల మూలశక్తి రూపిణిగా పార్వతీమాత మంగళ నీరాజనపు వెలుగు జిలుగులతో సౌందర్య లహరిగా శోభిల్లుతుంది. సజీవ కళతో వింత కాంతుల్ని వెదజల్లుతూ జగన్మాత పరిఢవిల్లుతోంది. ఎక్కడ శివ పరమాత్మ ఉంటాడో అక్కడ అంబిక ఉంటుంది. ఎక్కడ ఈ ఆది దంపతులు ఉంటారో అక్కడ సమస్త శివ పరివారం తేజరిల్లుతుంది. అపర కైలాసంగా భాసిల్లే ఈ సన్నిధానంలో సిద్ధి వినాయక స్వామి భక్తాభీష్ట వరదుడై ప్రకటితమవుతాడు. ఇదే నెలవులో సుబ్రహ్మణ్య స్వామి మందిరంలో బహుబాహువులతో శ్రీ వల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలరారుతాడు. సుస్పష్టమైన సౌష్ఠవ రూపంగా షణ్ముఖ స్వామి ఇరు దేవేరులతో భాసిల్లుతాడు. ఇదే ఆలయ ప్రాంగణంలో రాజగోపుర సమీపంలో నాగదేవతా స్వరూపంగా సుబ్రహ్మణ్య స్వామి నెలకొని ఉన్నాడు. పంచఫణియుక్తంగా స్వామి ఫణి పరివేష్టితంగా దర్శనమిస్తున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి మందిరం చెంతనే హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి సన్నిధి అలరారుతోంది. గర్భాలయంలో యోగ ముద్రలో చిన్ముద్రాంకితుడై పరంజ్యోతి స్వరూపునిగా మణికంఠుడు ప్రకటితమవుతున్నాడు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పర్వదినం రోజున స్వామి జ్యోతి రూపునిగా ఇక్కడ దర్శనమిస్తాడు. పుంగనూరు శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో నిత్య కైంకర్యాలు, మాసోత్సవాలు, అయనోత్సవాలు, బ్రహ్మోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. చోళుల పరిపాలనా కాలంలో నిర్మితమైన ఈ ఆలయానికి కాలక్రమంగా మరమ్మతులు చేసిన సహజ సౌందర్యం చెక్కు చెదరకుండా పూర్తి స్థాయిలో జీర్ణోద్ధరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో
పుంగనూరులో విలసిల్లుతున్న సోమేశ్వర స్వామివారికి బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తారు. కార్తీక మాసంలో కార్తీకోత్సవాలు, శ్రీదేవి శరన్నవరాత్రులు, ఆషాఢ మాసంలో ఆషాఢ పూజలు వైదిక ఆగమోక్తంగా కొనసాగుతాయి. ప్రతినిత్యం రుద్ర మంత్రపూర్వకంగా అభిషేకాన్ని సోమేశ్వరునికి నిర్వహిస్తారు. ఏకమేవ జగచ్చక్రం సంభో శక్తి విజృంభితం. సర్వేశ్వరుని శక్తి విజృంభణ వల్లే సృష్టి చక్రం ఏర్పడిందని కైలాస సంహిత చెబుతోంది. లయకారుడైన గిరిజా మనోహరుడి అనుగ్రహం వల్ల సమస్త మోదాలు సిద్ధిస్తాయి, సకల ఖేదాలు తొలగుతాయి. అలాంటి సోమేశ్వరుని ఆరాధన వల్ల మానసిక ప్రశాంతత, చిత్తశుద్ధి, ఏకాగ్రత, తద్వారా సుఖవంతమైన జీవనం సిద్ధిస్తుంది. ఆ వరాల వేల్పుని సదా అర్చిద్దాం.